ఇప్పుడు రోజుల్లో ఫ్యామిలీస్ ఎలా ఉంటున్నాయంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేకపోతే ఫర్ సపోజ్ మ్యారేజ్ లవ్స్ కానీ ఉంటారు కదా. మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు చూసండి. ఫస్ట్లో లవ్ చేసుకున్నప్పుడు నువ్వు ఉంటేనే నా జీవితం, నువ్వు నీ పెళ్లి చేసుకునే జీవితాంతం నిన్ను సంతోషంగా చూసుకుంటానని చెప్పేసి అప్పుడు చాలా హామీలు ఇస్తాడు. మగవాడు ఆడవిచ్చి ఇంప్రెస్ చేయడానికి అని చెప్పేసి చాలా హామీలు ఇస్తూ ఉంటాడు. నిన్ను జీవితాంతం బంగారులా చూసుకుంటాను, నిన్ను జీవితంలో బాగా చూసుకుంటాను, నిన్ను ఎప్పుడు చేయి విడవడం అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా చెబుతాడు. కానీ పెళ్ళైనాక కొన్నేళ్ళకి ఆ ఎగ్జైట్మెంటింగ్ ఉండదు, ఆ యొక్క ప్రేమ ఆప్యాయత అనేది ఉండదని లేడీస్ అనుకుంటారు. లేడీస్ ఏమంటారంటే, పెళ్ళై ఇన్ని సంవత్సరాలు పెళ్ళి అవుతున్నప్పుడు పెళ్ళి కాకతలకి నాతో ఎన్ని మాటలు నువ్వు అన్నావో, ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది? పెళ్ళి కాకముందు నాతో మీరు లవ్ చేస్తున్నప్పుడు నన్ను వదిలిపెట్టనని చాలాసార్లు అన్నారు. మీరు నన్ను వదిలిపెట్టను, నేను ప్రేమగా చూసుకుంటాను, బాగా చూసుకుంటాను అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు ఉదయం లేస్తే వెళ్ళిపోతారు, సాయంత్రానికి ఎప్పుడుకో వస్తారు. ఇంట్లో మేము ఉన్నామా, బతికామా, సచ్చామా లేదా అని కూడా చూడరు. నా మీద ప్రేమ నీకు తగ్గిపోయింది అని చెప్పేసి ఆడవాళ్ళు మగవాడిని ఇది చేయడానికి చేస్తారు, గొడవ పెట్టుకుంటారు ఇంట్లో. కానీ మగవాడు అనేవాడు ఒకప్పుడు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. పెళ్ళి కాకముందు జీవితం వేరు, పెళ్ళి అయినాక జీవితం వేరు. పెళ్ళి కాకముందు ఏంటంటే వాడు ఒక్కడ వాళ్ళ అమ్మలు ఏదో తెచ్చి పెడతా, తింటాడు, ప్రేమిస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, అది అడిగేవాళ్ళు లేరు, అది బాధ్యత లేదు. పెళ్ళి అయినాక ఏంటంటే ఒక భార్య, ఒక కుటుంబం, ఒక బాధ్యత, పిల్లల యొక్క భవిష్యత్తు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక కుటుంబాన్ని ముందుకు నెట్టాలంటే తన కష్టపడితేనే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగేది. ఈ ప్రేమ ద్వామ ఇవన్నీ చూసుకుంటే ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళలేడు. అందుకని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఏదో రూపాయి సంపాదించుకుందాము, ఈ 10 రూపాయలు ఖర్చు పెడితే రేపు పొద్దున్న ఉండవే, ఇంట్లోకి జరగదే, ఈ 100 రూపాయలు ఇవాళ ఖర్చు పెడితే రేపు పొద్దున కూరగాయలు ఉండవే ఇంట్లో అని చెప్పేసి తనను తాను దిగమింగుకుంటూ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తారు. కానీ ఆడవాళ్ళు అది అర్థం చేసుకోకుండా నన్ను ప్రేమించినప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదని చెప్పేసి ఏదోదో కారణాలు చూపించి మగవాడిని ఇబ్బంది పెట్టడం అది సరైనది కాదని నేను అనుకుంటున్నాను. దీనికి నచ్చితే వీళ్ళ కామెంట్ ఏమంటే కామెంట్ చేయండి.